త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ. ఎన్నికలు ముగిసిన వెంటనే జారీకి కసరత్తు ప్రకటించిన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక్కో జిల్లాలో 1,00,000 వరకు పెండింగ్లో దరఖాస్తులు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి రేవంత్ రెడ్డి సర్కారు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. కొంతకాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ ఫలించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను వేగం చేస్తుంది. కొత్త రేషన్ కార్డుల జారీకి ఇప్పటికే ప్రజాపాలన పేరుతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు సేకరించిన విషయం అందరికీ తెలిసిందే. లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇక్కడ స్పష్టంగా ప్రకటన అయితే ఇచ్చారన్నమాట. దీంతో కొద్ది రోజుల్లోనే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే నిరీక్షణ అయితే తెరపడనుంది. కొత్త రేషన్ కార్డుల కోసం గత ఏడాది డిసెంబర్ 28 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు అయితే స్వీకరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో చాలామంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 200 యూనిట్ల వరకు జీరో కరెంటు బిల్లు పథకం వర్తించాలన్నా కూడా రేషన్ కార్డు ఉండాల్సిందే. రేషన్ కార్డు లేక చాలామందికి పథకాలు రావటం లేదు. సో జిల్లాల వారీగా భారీగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు వచ్చాయి. రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఇప్పటికీ 55,000కి పైగా రేషన్ కార్డు దరఖాస్తులు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్పేసి మంత్రి గారు అయితే తెలియజేశారన్నమాట. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని